అంశం మొదలు పెట్టాం. ఎవరికైనా గుర్తుందండి? దేవుని చిత్తం అయిపోయిందండి. భయము. దానికి ఇంకో మూల వచనం ఏంటి? సామెతల గ్రంథం 9వ అధ్యాయం. ఇప్పుడన్నా చెప్తారా? విజ్డమ్. వెరీ గుడ్. ఇక్కడ ఆ విజ్డానికి కొన్ని ఉన్నాయి. ఏంటి అది? కాదు, ఓకే. 7 పిల్లర్స్. జ్ఞానమునకు ఎన్ని ఉన్నాయి? రండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం ఏమనుందండి అక్కడ? జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. 7 పిల్లర్స్. జ్ఞానానికి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 7 పిల్లర్స్. జ్ఞానం అంటే ఎవరు? పౌలు ఏమంటాడు కొలస్సీలకు రాసిన పత్రికలో? జ్ఞానం అనగా యేసుక్రీస్తే. 1 కొరింథీ పత్రికలో కూడా జ్ఞానం అంటే యేసుక్రీస్తు. సో దానికి ఎన్ని పునాదులు ఉన్నాయి? 7 పిల్లర్స్. అందులో మొదటి పునాది యేసుక్రీస్తు అనే జ్ఞానం మనకు కావాలంటే మొదట మనకు కావాల్సింది ఏమిటి? దేవుని భయం, ఫియర్ ఆఫ్ గాడ్. 9వ అధ్యాయం 10వ వచనంలో ఏముందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. జ్ఞానము, దేవుని భయము ఉంటే మనకి జ్ఞానమునకు మూలమని మనం చూస్తాం. దట్ ఈస్ ద ఫౌండేషన్. అది 111వ కీర్తన మనం చదవడం జరిగింది. ఈరోజు ఇంకో పిల్లర్ మనం చూద్దాం. అదే 10వ వచనంలో రెండో లైన్ ఏమనుందండి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి, అది చాలా అవసరం. నోయింగ్ గాడ్ ఈజ్ అండర్స్టాండింగ్ అని అంటాడు ఇంగ్లీష్లో. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. దేవుణ్ణి తెలుసుకోవడం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుణ్ణి తెలుసుకోవడం. మొదటిది దేవుని భయం, ఒక పిల్లరు, ఒక స్తంభం ఏమిటి? దేవుని భయం. రెండవ స్తంభం ఏమిటి? దేవుణ్ణి తెలుసుకోవడం. సో దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటన్నా? యేసుప్రభుని నమ్ముకున్నాం కదా అంటారు. వెరీ గుడ్. యేసుప్రభుని నమ్ముకోవడమే కాదు, అక్కడితో అవ్వలేదు. అక్కడికి మీకు అడ్మిషన్ వచ్చిందంటే, ఒక స్కూల్లోకి, ఒక కాలేజీలోకి అడ్మిషన్ వచ్చింది. తర్వాత ఎక్కడి దాకా వెళ్ళాలి మీరు? అడ్మిషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? గ్రాడ్యుయేట్ అవ్వాలి. గ్రాడ్యుయేట్ అవ్వాలంటే ఏం చేయాలి? చదవాలి. సో ఒక ఊర్లో ఒక అబ్బాయి ఆర్టిస్ట్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆర్టిస్టు దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. షేడ్స్ నేర్చుకున్నాడు, కలర్స్ నేర్చుకున్నాడు, స్కెచెస్ నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. కానీ గురువు గారు లాగా పిక్చర్ వేయలేకపోతున్నాడు. చాలా ట్రై చేస్తున్నాడు కానీ పిక్చర్ రావట్లేదు. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అవునా కదా? మనం ఎంత నేర్చుకున్న ప్రజెంటేషన్ బాగా రాకపోతే కోపం వస్తుంది కదా. ఈ అబ్బాయికి అన్ని నాలెడ్జ్ అంతా ఉంది కానీ ఆ ప్రజెంటేషన్ లేకపోతూ ఉంది. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నాకు చెప్పారు కానీ నాకు ప్రజెంటేషన్ రావట్లేదండి అంటే, అప్పుడు ఆ గురువు గారు ఏమన్నారంటే, నాయనా నువ్వు టెక్నికల్ నేర్చుకున్నావు కానీ ప్రాక్టికల్ నేర్చుకోలేదు. ప్రాక్టికల్ నేర్చుకోవాలంటే నాతో టైం స్పెండ్ చేయి, నా ఆలోచనలు ఏంటో తెలుసుకో, నా ఇష్టాలేంటో తెలుసుకో, నా యొక్క ఉద్దేశాలేంటో తెలుసుకో, నా యొక్క గోల్ ఏంటో తెలుసుకో, నా యొక్క అభిరుచులు, నా యొక్క అయిష్టాలు నన్ను తెలుసుకుంటే అప్పుడు నాకులా ప్రజెంటేషన్ వస్తుంది. టెక్నికల్గా తెలుసుకుంటే యూ కెనాట్ ప్రజెంట్. యూ నీడ్ టు నో ద హార్ట్ ఆఫ్ ద టీచర్, దెన్ యూ క్యాన్ పర్ఫార్మ్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్స్ అన్నాడు. ఈరోజు చాలామంది మనకి ప్రార్థన, వాక్యము, టీవీలో, శుభవార్తలో, యూట్యూబ్లో చాలా ప్రసంగాలు వింటున్నాం. అవి వినడం వల్ల నో యూస్. ఏం చేయాలి? నాలెడ్జ్ ఉంది. ఏడబ్ల్యూ టోజరు, మాథ్యూ హెన్రీ, మీరు అసలు నేనే చేయక్కర్ల ప్రసంగాలు మీరు కూడా చేయొచ్చు. మీరు యూట్యూబ్లో లేదంటే కామెంటరీస్ చదివితే అబ్బో గొప్ప మెటీరియల్. యేసు ప్రభు గురించి మెటీరియల్ కావాలంటే కొంతమంది ఆథర్స్ ఉన్నారు, పరిశుద్ధాత్మ గురించి మెటీరియల్ కావాలంటే కొంతమంది ఆథర్స్ ఉన్నారు, సంఘం గురించి అంటే కొన్ని వందల లిటరేచర్స్ ఉన్నాయి. బట్ దట్ డజంట్ మేక్ యూ ఏ గుడ్ క్రిస్టియన్. దట్ డజంట్ మేక్ యూ ఏ వైస్ క్రిస్టియన్. జ్ఞానము కావాలంటే ఇక్కడ రెండవది దేవుని భయం ఉండాలి. రెండవది ఏముండాలి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. అప్పుడు దాన్ని ఏమంటున్నాడు? వివేచనను ఆధారము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే
వివేచనకు ఆధారం. అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే గాడ్లీ అండర్స్టాండింగ్, మళ్ళీ వరల్డ్లీ అండర్స్టాండింగ్ కాదు, గాడ్లీ అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. సో నోయింగ్ గాడ్. రెండవ పిల్లరు మొదటిది ఫియర్ ఆఫ్ గాడ్, ఇది రెండవ పిల్లర్ ఏంటండి? నోయింగ్ గాడ్. ఈ నోయింగ్ గాడ్ మనం ఎలాగా అని నేను ఆలోచిస్తున్నప్పుడు, మనం ఇందాక బైబిల్ పట్టణం చదివాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 16 వచనాల్లో అపోస్తులైన పౌలు గారు ఆయన దేవుణ్ణి ఎలా తెలుసుకుంటున్నాడు, ఆయన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ ఉంది. ఎంతమంది మీకు దేవుణ్ణి అసలు ఈ మాట ఎప్పుడైనా విన్నారు? అసలు దేవుణ్ణి తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది ఇక్కడ? కొంతమందికి ఉంది. మాకు చాలా తెలిసి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా వద్దండి, అది చాలా ప్రమాదం. ఏమీ తెలియదని ఆలోచించుకోండి. దేవుని గురించి నాకు చాలా తెలుసు, నాకు చాలా బైబిల్ అంతా తెలుసు. రోజు ఒక ఆయన, నేను అప్పుడే బైబిల్ కాలేజీకి వెళ్ళాను, ఒక ఎంగేజ్మెంట్కి, మ్యారేజ్ ఎంగేజ్మెంట్కి వెళ్తే పక్కన కూర్చున్నాడు. ఇంక కూర్చొని నన్ను మత్తయి సువార్త 12వ అధ్యాయం 5వ వచనం ఏంటి చెప్పు అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ఏంటో చెప్పాను. ఏంటి సార్ అంటే, మరి బైబిల్ కాలేజ్ అంటే బైబిల్ కాలేజీలో అంటే మొత్తం వచనాలు చెప్పాలా? నాకు మరి తిట్టడం మొదలుపెట్టాడు. ఎందుకెళ్ళావు బైబిల్ కాలేజ్, నీకు ఏం తెలియదు, వేస్ట్, చెప్పాలి అలా వచనం. మీరు మొత్తం సార్ బైబిల్ కాలేజీలో మాకు 5 నేర్పరండి, మాకు టూల్స్ ఇస్తారు అంతే, దాన్ని మేము జాగ్రత్తగా వాడుకోవాలి, అంతేగాని ఆదికాండం అంతా బట్టి పట్టే, నిర్గమాకాండం అంతా బట్టి పట్టాలంటే మాకు ఈ జీవితం సరిపోదు సార్ అంటే. కొంతమందికి అలా అనుకుంటారు. అంటే దేవుణ్ణి తెలుసుకోవడం అంటే బైబిల్ అంతా బట్టి పట్టేయడం, 119 అంతా బట్టి పట్టేయడం, లేదంటే ప్రార్థనను కొత్త పదాలు వాడడం. కొంతమంది మొన్న ఒక స్టూడెంట్ అన్నారు, అన్న నాకు భాషలు రావట్లేదు అన్న, నా గురించి ప్రార్థన చేయండి అన్న. నాకు రావమ్మ భాషలు అన్న అంటే, లేదన్నా నాకు భాషలు మాట్లాడాలని ఉందంటే, భాషలు మాట్లాడాలంటే ప్రభు ఇస్తాడు అంతే, అంతేగాని దాని కోర్సు నువ్వేం కంగారు పడకు. యేసు ప్రభు ఎక్కడైనా భాషలు మాట్లాడారా అన్న? లేదన్నారు. మరి నువ్వెందుకు కంగారు పడతావు? అదే ఆ టైంలో బైబిల్ ఇంకా ముద్రింపు అవ్వలేదు, బైబిల్ ఇంకా మన చేతికి రాలేదు కాబట్టి దేవుడు కొన్నిసార్లు భాషలను వాడుకున్నాడు. అది అర్థమైంది ఇతరులకి, అంతేగాని కొంతమందికి అర్థం, ఈరోజు మాట్లాడే భాషలు అవతలవాడికి అర్థం కాదు. ఆ రోజు భాషలు మాట్లాడితే అర్థమైంది. ఒకసారి మేము మిషన్ ట్రిప్స్కి హిమాచల్లో ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళాం. నాకు హిందీ రాదు, వాళ్ళకి నాది అర్థం కాదు. వాళ్ళ భాష హిందీ కూడా కాదు, వాళ్ళ భాష వేరే భాష. నేను ఇంగ్లీష్లో చెప్పాను, హిందీలో చెప్పాను, వాళ్ళందరికీ అర్థమైంది. ప్రభు కొన్నిసార్లు అలా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. అంతేగాని భాషలంటే ఏదేదో రావాలి. ఈ మధ్య దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఈ ఎక్కువైపోయాయి. దర్శనాలని, దేవుడి స్వరం వినడం అని, ఇది కాదు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. అపోస్తులైన పౌలు 4 విషయాలు చెప్తున్నాడు ఈ 3వ అధ్యాయంలో. వాట్ ఈజ్ నోయింగ్ గాడ్, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదామండి. ఎవరైనా చదవండమ్మా. చాలండి. ఏమేమి నాకు లాభకరమై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 2 సార్లు 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? 2 సార్లు రిపీట్ అయిన మాట ఏమిటి? నష్టము, నష్టము. పౌలు గారు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి మొదట ఏమన్నాడు? నా ప్రభు లాభకరమై ఉన్న వాటిని అన్నిటినీ క్రీస్తు నిమిత్తం ఏం చేశాడు? నష్టముగా ఎంచుకున్నాడు. 8వ వచనంలో, యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ మనం రాసుకుంటే, నోయింగ్ జీసస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. యేసుని తెలుసుకోవడం అంతకంటే శ్రేష్టమైనది ఇంకోటి ఏది లేదు. ఇప్పుడు జ్ఞానమునకు 2వ స్తంభం ఏం చూసాం? నోయింగ్ గాడ్. పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివే వివేచన అని అన్నాడు. నోయింగ్ గాడ్ ఈజ్ అండర్స్టాండింగ్. ఇక్కడ మనం చూస్తున్నాం పౌలు తనకి ఏవేవి లాభకరమో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాడు. ఒకసారి ఏమి నష్టంగా ఎంచుకున్నాడో తెలిస్తే 4-6 వచనాలు మనం చూస్తే, 3వ అధ్యాయం 4 మనం చదువుదాం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4. కావలియునంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొని వచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. 8 దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హిబ్రియుడినై ధర్మశాస్త్ర విషయము పరిసయుడినై ఆసక్తి విషయము సంఘము హింసించబడినై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. పౌలు తన క్వాలిఫికేషన్స్ అన్ని పెట్టుకున్నాడు. నేను హెబ్రీయులకు హెబ్రీయుడిని, నేను జూ, నేను సంఘాన్ని హింసించాను, నాకు బైబిల్ అంతా తెలుసు, పెంటాటుక్ ఆదికాండం నుంచి లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశకాండం వరకు నాకు బట్టి వచ్చు. నాకు అన్నీ తెలిసిన, బైబిల్ తెలిసిన, జ్ఞానం తెలిసిన, నాకు మా సాంప్రదాయాలు తెలిసిన, వాటన్నిటినీ ఎవరి కోసం వదిలేసుకున్నాడు? యేసు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. నోయింగ్ జీసస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యేసును తెలుసుకోవడం అంటే అంతకంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇక్కడ పౌలు ఒక గ్రీక్ వర్డ్ వాడాడు, నోయింగ్ క్రైస్ట్ అంటే గిన్నెస్కో, అంటే ఇది ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్షిప్. ఏమండి, ఫిజిక్స్ చదవడానికి యూనివర్సిటీకి వెళ్తాం, కెమిస్ట్రీ చదవడానికి యూనివర్సిటీకి వెళ్తాం, ఫ్రెండ్షిప్ని చదవడానికి యూనివర్సిటీకి వెళ్తాం. ఫ్రెండ్షిప్ని చదవడానికి ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, నీ ఫ్రెండ్ని అర్థం చేసుకోవాలి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవాలంటే ఏమైనా డిగ్రీ ఉందా? వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేసే దాన్ని బట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ నోయింగ్ క్రైస్ట్, నోయింగ్ గాడ్, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆయన దగ్గర సమయాన్ని గడిపినప్పుడు, ఆయనతో నువ్వు సమయాన్ని అన్వేషించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభు ఎవరో అర్థమవుతుంది. మీరు నెహెమయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే నెహెమయా ప్రార్థన చేస్తాడు, ఓ గాడ్ ఆఫ్ హెవెన్, మెర్సిఫుల్ గాడ్, కవెనెంట్ గాడ్, లవింగ్ కైండ్నెస్, గాడ్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్. ఆయన దేవుని గురించి తన ప్రార్థనలో ప్రభువుని ఎంతో తెలిసిన వాడిగా ఉన్నాడు. ఈరోజు A.W. టోజర్ ఏమంటాడంటే, ద థాట్స్ వెన్ యూ థింక్ అబౌట్ గాడ్ టెల్స్ వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్. దేవుడు అనే మాట నీ హృదయంలోకి వచ్చినప్పుడు, నీ ఆలోచనలోకి వచ్చినప్పుడు, ఆ మాటకు వచ్చే థాట్సే నీ స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటో చెప్తాయి. నెహెమయాకి దేవుడు అంటే లవింగ్ గాడ్, గాడ్ ఆఫ్ హెవెన్, అలాగే కవెనెంట్ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్, ఎన్నో పదాలు చెప్పాడు. మీకు దేవుడు అనే పదం విన్నప్పుడు మీకు ఏమొస్తుంది? మీ ఆలోచనలో ఏమొస్తుందో దాన్ని బట్టి మన స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు నిమిత్తము, ఫర్ నోయింగ్ క్రైస్ట్, దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. నోయింగ్ జీసస్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అపోస్తలుడైన పౌలుకి దేవుణ్ణి తెలుసుకోవడం, క్రీస్తుని తెలుసుకోవడం, దట్ ఈస్ ద మోస్ట్. దానికి తన జాతిని, తన కులాన్ని, తన యొక్క మతాన్ని, తన దేశాన్ని, తన పౌరసత్వాన్ని అన్నిటినీ వదిలేసుకున్నాడు. ఎవరిని తెలుసుకోవడం కోసం? క్రీస్తుని తెలుసుకోవడం కోసం. సో ఇప్పుడు జ్ఞానానికి రెండో పిల్లర్ ఏంటి? నోయింగ్ గాడ్. క్రీస్తుని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఏమి ప్రయత్నాలు చేస్తున్నాం? మనము దానియేలు విషయానికి వస్తే 1వ అధ్యాయంలో అతను దేవుణ్ణి తెలుసుకోవడానికి తనకు వచ్చిన ఆఫర్ ఏంటి? రాజు తన కోటలో రాజభోజనాన్ని పెడితే దాన్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. డైటరీ రిస్ట్రిక్షన్ కోసం కాదు అక్కడ అతను తిరస్కరించి, అది దేవునికి అసహ్యమైనది, విగ్రహార అర్పితమైన భోజనాలు నేను తినకూడదని వాటిని పక్కన పెట్టి వాటిని నష్టంగా ఎంచుకొని అతను ఎక్కువ దేవుని సన్నిధిలో గడపడం జరిగింది. He spent his time in the presence of God. God and fee ఆయన ఏమంటాడంటే, Paul redefines what counts in life not around achievement or lineage but around a person, Jesus Christ. మనం ఏంటి? అచీవ్మెంట్స్, లీనియేజ్, హిస్టరీ క్రియేట్ చేయాలి, చరిత్రలో నా పేరుండిపోవాలి అని మనం ప్రయాసపడితే, పౌలు నా జీవితంలో యేసు ఒక్కడుంటే చాలు, నాకేమీ వద్దనుకొని యేసుని తెలుసుకోవడానికి ప్రయాసపడ్డాడు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మొదటిది, నోయింగ్ జీసస్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
అది మనం తెలుసుకోవాలి. నా పిల్లలు పిహెచ్డీలు కాదు, నా పిల్లలు పెద్ద పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళాలని కాదు, నా పిల్లలు ఎవరిని తెలుసుకోవాలని ఉండాలి? తల్లిదండ్రులకి క్రీస్తుని తెలుసుకోవాలి. నా భార్య క్రీస్తుని తెలుసుకోవాలి, నా భర్త క్రీస్తుని తెలుసుకోవాలి, నేను క్రీస్తుని తెలుసుకోవాలి. ఆ క్రీస్తుని తెలుసుకోవడం కోసం దేన్నైనా విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. నేను ఒక ప్రిజనర్ గురించి విన్నాను. ఆయన మిడిల్ ఈస్ట్లో ఒక మిషనరీ, అమెరికా, చెప్పాను కదా, 4788 మంది క్రీస్తు సైనికులుగా కొన్ని దేశాల్లో ఉన్నారు. అతను ఒక ఆఫర్ ఇచ్చారంట, నువ్వు యేసు ప్రభుని డినై చేయి, మా మతాన్ని తీసుకో, నిన్ను విడిచిపెట్టేస్తాం జైల్లో నుండి అంటే, యేసు ప్రభు కోసం నేను ఇక్కడ చావనైనా చేస్తానని జైల్లోనే ఆయన స్వార్థ పని చేస్తున్నాడు మిడిల్ ఈస్ట్లో. క్రీస్తు కోసం తన జీవితాన్ని, తన సమయాన్ని, ఆయన అమెరికా వచ్చేస్తే ఇక్కడ అమెరికన్ డ్రీమ్ లీవ్ చేయొచ్చు, ఈజ్ అ సిటిజన్ ఆఫ్ అమెరికా. మనమేమో ఇక్కడ సిటిజన్షిప్ కోసం కంగారు పడుతున్నాం. కానీ ఆయన ఇక్కడ సిటిజన్ అయినా దీన్ని అన్నింటినీ విడిచిపెట్టి క్రీస్తు సైనికుడిగా జైల్లో మగ్గుతున్నాడు అక్కడ. దట్ ఈజ్ వాట్ నోయింగ్ గాడ్. ఎంతోమంది క్రీస్తు కొరకు ఎన్నెన్నో విడిచిపెడతారు, ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. కానీ మనం అవసరమైతే ఆదివారాన్ని త్యాగం చేస్తాం, పిక్నిక్ పిలిస్తే, ఏమండి, అవసరమైతే ఫ్రెండ్స్ పిలిస్తే ఫంక్షన్ల కోసం మనం ఆరాధన కూడా త్యాగం చేస్తాం. దట్స్ నాట్ ద ఫౌండేషన్. రెండవది మనం చూద్దాం, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే 9వ వచనానికి ఒకసారి చదవండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక, ఎవరైనా చదవనమ్మా, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము. ఇక్కడ రెండవది, దేవుణ్ణి తెలుసుకోవాలంటే ట్రూ రైచియస్నెస్ కమ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ అవర్ సెల్వ్స్. ఇక్కడ 2 రకాలైన నీతి చెప్తున్నాడు. మొదట ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము వలనైన నా నీతిని, రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే నువ్వు చాలా గొప్పవాడు అని ఫీల్ అయిపోతావు. కానీ విశ్వాసము ద్వారా నువ్వు దేవుని కొరకు జీవిస్తూ ఉంటే ఆ నీతి వేరు. ట్రూ రైచియస్నెస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ 9వ వచనంలో ఏముంది? ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక. అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతే దశంభాగాన్ని ఇచ్చినప్పుడు కొత్తిమీరలో 10%, ధనియాల్లో 10%, ఆ రోజుల్లో పరిచయాలు అలాగే చేసేవారు, భక్తి అలా చేసేవారు. నేను చాలా పర్ఫెక్ట్ అండి, నేను చాలా రైచియస్ పాస్టర్ గారు, నేను చాలా హానెస్ట్ అండి, నేను ఎక్కడ రాజీ పడినండి అని అంటున్నాడంటేనే అతను ఎక్కడో పప్పులో కాలేస్తాడని అర్థం. ఇక్కడ ధర్మశాస్త్రము వలనైన నా నీతిని, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే నువ్వు చాలా నీతిమంతుడు అనుకుంటావు. కానీ ఇంకో నీతి ఇక్కడ పౌలు చెప్తున్నాడు అదే 9వ వచనంలో, క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఇక్కడ 2 రకాల నీతులు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే ఒక నీతి, అది విడిచిపెట్టేశాడు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. విడిచిపెట్టి ఏమంటున్నాడు? క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. నువ్వు నిజంగా క్రీస్తుని తెలుసుకుంటూ ఉంటే నువ్వు చెప్పుకోని అవసరంలో నేను చాలా నీతిమంతుడినండి, నువ్వు చెప్పుకోని అవసరంలో నేను చాలా హానెస్ట్ అని ఎవరు చెప్తారు? నీ చుట్టూ ఉన్న వాళ్ళే చెప్తారు. పౌలు ఆ టైప్లో ఉండేవాడు. ఏ టైపు? నేను చాలా పర్ఫెక్ట్. ఆ ముందు 4 నుంచి 6 వచనాల్లో నేను చాలా పర్ఫెక్ట్ అండి, నేను చాలా హెబ్రియన్ అండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదండి, మా లీనియేజ్ ఇదండి, మేము ఇదండి ఇదండి అనేవాడు. కానీ ఎప్పుడైతే అది పక్కన పెట్టేశాడు, ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాడు? క్రీస్తునందలి నీతి. క్రీస్తు అతని నీతి అయిపోయాడు. అతను బ్రతుకుతుంది నీతి కోసం. క్రీస్తు. ఈ ఉదయం ఒక బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. బైబిల్ స్టడీ నుంచి ఒక 2 వీక్స్ బ్యాక్ బైబిల్ స్టడీ నుంచి వస్తుంటే వాళ్ళ కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఒక ట్రక్ కూడా తాగేసి గుద్దాడు, వెనకాల 5 కార్లు యాక్సిడెంట్ అయ్యాయి. చూడండి క్రీస్తునందలి నీతి ఏంటో చెప్తున్నాను. 4 మిగిలిన వాళ్ళు ఏం అవలా, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? హాస్పిటల్కి వెళ్ళిపోయి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఏంటి? ఇన్సూరెన్స్ ఒకటి చెప్తే జస్ట్ వెళ్ళిపోయి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని
నువ్వు చూపిస్తే నీకు ఇన్సూరెన్స్ కవర్ అయిపోద్ది. కానీ అలా అబద్ధాలు ఆడమని నిలబడ్డారు. నేను పాస్టర్ గారిని నేను ఇంకా టెంప్ట్ అవుతున్నా, ఆ పని చేయలేకపోయారు అని చెప్పడం, అబ్బో నా అనవసరంగా నేను నోరు ఎప్పలేదు, మంచి పని అయింది అనిపించి. రెండవది, పోలీసు వాడు అన్నాడంట, ఒక్క మాట చెప్పు, గుద్దేశారు శుక్రవారం రాత్రి, ఆ వెనకాల కపులు వియట్నామీస్ వాళ్ళు అంట, ఇద్దరు తాగేస్తున్నారు, ఒక్క మాట చెప్పి వాళ్ళు గుద్దేశారని నేను కేసు రాస్తాను, నేను పంపించేస్తాను, వాళ్ళిద్దరిని లోపలే ఇచ్చి అన్నాడంట. కానీ వీళ్ళు మళ్ళీ క్రీస్తు నీతి కదా, మేము అలాగా ఇంకోండి గుద్దినోడు ఒకడైతే వీళ్ళ మీద మేము నిందేమండి, మేము అబద్ధం చెప్పమండి అని ఉన్నారు. క్రీస్తు నీతి కాంప్రమైజ్ అవ్వదు. క్రీస్తు నీతి చాలామంది ఏదైనా యాక్సిడెంట్ అయితే కావాలని ఎమర్జెన్సీకి వెళ్ళి తెచ్చేసుకుంటారు రిపోర్ట్స్. కానీ వాళ్ళు అన్నారు, మా మనసాక్షి ఒప్పుకోలేదు గార్డెన్, మాకు అబద్ధం చెప్పాలని అనిపించలేదు అంటే. అప్పుడు అనిపించింది, దీస్ కపుల్ ఆర్ నోయింగ్ క్రైస్ట్. వీళ్ళు క్రీస్తుని తెలుసుకుంటున్నారు, కాంప్రమైజ్ అవ్వట్లేదు, అబద్ధం ఆడట్లేదు వీళ్ళు. కొన్నిసార్లు మంచి మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు మంచి టర్కీ టవల్స్ ఉంటాయి ఎదురుగుంటా, శోధన వస్తుంది, వేసేద్దామో 2 టవల్స్ సూట్ కేసులు అని. కానీ క్రీస్తు నీతి టవల్స్ లోపలే, అదొక శోధన చాలాసార్లు కొంతమందికి. ఏమంటే టవల్లు ఎంత బాగుంటాయో. నాకు మొన్న మిల్వాకీలో 7 స్టార్ హోటల్ ఇచ్చారు, నా బతుక్కి అంత పెద్ద హోటల్ నేను ఎప్పుడూ లేను. అలాంటి హోటల్లో నైట్ గౌన్స్ అబ్బో చాలా ఉంది అనిపించింది, ఒక టవల్ వేసేద్దామా అని. కానీ మళ్ళీ లోపల క్రీస్తు నీతి ఏమంటుంది, వద్దు వద్దు. సో దట్ రైచియస్నెస్ కమ్స్ వెన్ యూ లవ్ క్రైస్ట్. నువ్వు ఆయన్ని తెలుసుకుంటూ ఉండేటప్పటికి ఈ లోకపరమైన నీతి నీకు ఉండదు. కానీ కొంతమంది పెట్టుకున్నారు లోపల, కానీ వాళ్ళు ఎంత గట్టిగా చెప్తారో, మనం ఏముంది, మన కంపెనీ కట్టింది కాబట్టి తెచ్చుకున్నాం, తప్పేంటి. కానీ క్రీస్తు నీతి అనేది ఉంటే అవి చేయలేం. సో మొదటిది, దేవుణ్ణి తెలుసుకోవడం కోసం అన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు పౌలు. రెండవది, క్రీస్తు నీతి అంటే ధర్మశాస్త్రము, రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తానండి అని చెప్పుకునే నీతి వదిలేశాడు. ఆ మాటను ఏమన్నాడంటే నా నీతి అంటున్నాడు. అంటే ట్రూ రైచియస్నెస్ కమ్స్ ఓన్లీ వెన్ యూ లవ్ క్రైస్ట్, వెన్ యూ నో క్రైస్ట్. స్వనీతి అనేది నువ్వు మామూలుగా వస్తుంది, ఎవరిని అడిగినా. ఇప్పుడు ఒక షావుకారు దగ్గరికి వెళ్ళి, నువ్వు బ్రదర్ ఏమండి మీ కొట్లు అన్నీ మంచి అంటే, మా కొట్లు అన్నీ మంచి అంటాడు, మా కొట్లో కల్తీ లేదంటాడు. ఏమండి కంటి ముందు మోసం చేస్తారు, అన్ని నోరిపితే స్వనీతి. మా దగ్గర చేప ఉన్నంత ఫ్రెష్గా ఇంకెక్కడ ఉండదు అంటున్నట్టు, ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే అది చెడిపోయిన చేప అయి ఉంటుంది. అంటే మోసం, స్వనీతి. సో రెండవది మనం చూసాం, నోయింగ్ గాడ్ కమ్స్ ట్రూ రైచియస్నెస్. దేవుణ్ణి తెలుసుకుంటే వచ్చేది నిజమైన నీతి. మూడవది మనం దానికి ముందు యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు తన నీతిని ఆధారం చేసుకోదా. ఏమంటే యోసేపుకు శోధన వచ్చింది, యోసేపుకు తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ యోసేపు అక్కడ ఎవరిని చూసి భయపడ్డాడు? నేను పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేస్తాను అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రేమించాడు. అతనికి దేవుడు తెలుసు కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్నాడు కాబట్టి యోసేపు ఏం చేయలేదు? పాపం చేయలేదు. పాపం నుండి పారిపోయాడు. పాపానికి దగ్గరగా, అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువ తెలుసుకుంటే అంత తక్కువగా, అంత దూరముగా పాపానికి ఉంటాం. దేవుణ్ణి తక్కువ తెలుసుకుంటే అంత దగ్గరగా పాపానికి ఉంటాం. పాపం చాలా ఈజీ, పాపం చేయడం 5 నిమిషాలు. కానీ పాపం నుండి నువ్వు దూరంగా ఉండాలంటే దేవుణ్ణి ఎక్కువ తెలుసుకోవాలి. ఓ బ్రదర్ అన్నాడు, ద మోర్ యూ ప్రే ద లెస్ యూ సిన్ అన్నాడు. ద లెస్ యూ ప్రే ద మోర్ యూ సిన్. నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే పాపం చేస్తావు. రెండవది అదే ఇక్కడ మనం చూసాం, ట్రూ రైచియస్నెస్, పరిశుద్ధత, నీతి అనేది దేవుణ్ణి తెలుసుకోవడం బట్టి వస్తుంది. రూల్స్ పాటించడంతో కానీ, లేదంటే నేను ట్యాక్సులు పే చేస్తా ఇలా కాదు. నీ స్వనీతి చెప్పుకోవద్దు, అది కాదు నీతి. అది దేవుణ్ణి తెలుసుకునే కొద్దీ నీకు నీతి అనేది కలుగుతూ ఉంటుంది. మూడవది, నోయింగ్ గాడ్ డీపెండ్స్ త్రూ సఫరింగ్. 10-11 వచనాలు చదవండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11.
మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణం విషయంలో సమానానుభవము కలవాడై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడుతున్నట్లు ఎట్టిలో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని తనతో సమానంగా ఎంచుకొనిచున్నాను. అసలు ఇదంతా ఎందుకు మొదలైంది? పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటే నోయింగ్ క్రైస్ట్ ఈజ్ మై డిజైర్ అన్నాడు. ఆ నోయింగ్ క్రైస్ట్ ఈజ్ మై డిజైర్ అన్నందుకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. 2, తన నీతిని వదిలేశాడు, తన గొప్పతనాన్ని వదిలేశాడు. 3, ఆ చక్కటి మాట ఏమంటున్నాడంటే నోయింగ్ గాడ్ ఈజ్ డీపెండ్స్ త్రూ సఫరింగ్. శ్రమల గుండా వెళ్ళినప్పుడే దేవుణ్ణి ఇంకా బాగా తెలుసుకుంటాం. నేను ఒకసారి చెప్పాను, ప్రేయర్ ఈజ్ నాట్ ఏ ప్యాట్రన్, ఇట్ ఈస్ ఏ బ్యాటిల్ అని. అంటే ఆ ప్యాట్రన్ అనే మాట అర్థం ఏంటంటే, పిల్లోళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు మనం ఒక బొమ్మ ఇస్తాం. దేనికి ఇస్తాం? ఏడుస్తున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, పేచీ పెడుతున్నప్పుడు ఒక బొమ్మ ఇస్తే అది ఏం చేస్తుంది? ఆ బొమ్మ ఆ పెయిన్ నుండి వాడిని డైవర్ట్ చేస్తుంది. ప్రేయర్ అలాంటిది కాదు. ప్రేయర్ ఈజ్ ఎ బ్యాటిల్ అని అన్నాడు. నోయింగ్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ బ్యాటిల్. దేవుణ్ణి ఎక్కువగా ఎప్పుడు తెలుసుకుంటాం అంటే 10వ వచనంలో ఒక మాట అన్నాడు, ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ త్రూ పెయిన్ అండ్ సఫరింగ్. అదేంటి పాస్టర్ గారు దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయంటే కష్టాలు పోవు, చెప్పేవాడు దొంగ బోధకుడు అని అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా కష్టాలు పోతాయని బోధ చేయలేదు. ఆ కష్టాలలో, ఆ శ్రమలలో, ఆ కన్నీటిలోనే దేవునికి బాగా దగ్గర అవుతాం. దేవుణ్ణి తెలుసుకోవాలంటే 3వది వి గో త్రూ పెయిన్ అండ్ సఫరింగ్. అపోస్తులైన పౌలు ఏకంగా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడునై ఆయన శ్రమలలో పాలివాడు నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో నిమిత్తము అంటే శ్రమలలో వెళ్తున్న కొద్దీ మనం దేవుని ఇంకా తెలుసుకుంటాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ అవసరం ఉందో, ఏ అనారోగ్యం ఉందో నాకు తెలియదు. బట్ గాడ్ హ్యాస్ గివెన్ దట్ టు గో అండ్ నో హిమ్ మోర్ త్రూ దట్. ఆ శ్రమలో నుండి దేవుణ్ణి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆ శ్రమ మీకు పెట్టుంటాడు. నేను ఒక సిస్టర్ని కలిసాను, ఆవిడ అట్లాంటాలో పరిచర్య చేస్తుంది. ఆమె సాక్ష్యం విన్నప్పుడు గుండె పగిలిపోయింది నాకు. ఆమె నాకులాగే ఒక స్టూడెంట్ మిషనరీ అట్లాంటా యూనివర్సిటీలో. అయితే పెళ్లి చేసుకుంది, చాలా డ్రీమ్స్ పెట్టుకుంది. బిడ్డ వాళ్ళ హస్బెండ్ ఒక జాబ్ చేస్తాడు, ఈమె ఒక జాబ్ చేస్తుంది, ఈమె మిషనరీగా చేస్తుంది. సో పెళ్ళి అయిపోయింది, షీ కన్సీవ్డ్. సో బిడ్డ పుడితే కేర్ టేకింగ్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. బట్ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. బట్ బిడ్డ పుట్టేటప్పటికి ఆ అమ్మాయి 1000లో ఒకరికి వచ్చే రోగం ఆ బిడ్డకు వచ్చింది. బాడీ ఎదగదంట, కాళ్ళు చేతులు ఎదగవు, నోరు ఇలా పక్కకు ఉంటుంది, లైఫ్ లాంగ్ బెడ్ రిడన్. ఎలా ఉంటుంది ఆలోచించండి. ఒక మిషనరీకి అలాంటి బిడ్డని ఇస్తాడా దేవుడు? ఆ అమ్మాయి అఫ్కోర్స్ ఏ తల్లైనా తట్టుకోలేదు. ఆ బిడ్డ షీ కాంట్ డూ ఎనీథింగ్. ఆ అమ్మాయి మాట కూడా మాట్లాడలేదు. ఆ లైఫ్ లాంగ్ తన పెయిన్ కూడా చెప్పలేని పరిస్థితి ఆ బిడ్డది. వీల్ చైర్కే పరిమితం. ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నారు ముందు ఈ భార్యాభర్తలు ఇద్దరు. ప్రభువా ఎందుకు ఈ బిడ్డనిచ్చావు మాకు అని ప్రార్థన చేస్తే ప్రభు ఈరోజు వారి ద్వారా ఫ్యామిలీ లైఫ్ అనే మినిస్ట్రీ ప్రారంభించబడింది అట్లాంటాలో. ఆమె అలాంటి బిడ్డలు కలిగిన తల్లులందరినీ గ్యాదర్ చేసి ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేసింది. తర్వాత రిట్రీట్ స్టార్ట్ చేసింది. తర్వాత కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేసింది. అలాంటి తల్లులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి క్రీస్తు వాక్యాన్ని బోధిస్తుంది. అలాంటి తల్లుల్ని గ్యాదర్ చేసి ఆ తల్లులకు హోప్ లేదు, డాక్టర్స్ మెడిసిన్ లేదని చెప్తున్నారు, డాక్టర్స్ ఇంకా నీ పిల్ల కష్టం అని చెప్తున్నారు. అయితే అలాంటి తల్లుల్ని ఆమె గ్యాదర్ చేసి ఈరోజు అక్కడ ఒక పెద్ద సహవాసాన్ని ప్రారంభించింది. చూడండి, త్రూ సఫరింగ్ షీ న్యూ గాడ్స్ విల్.
దేవుడు ఆమెకు ఆ బిడ్డను ఇవ్వడం ద్వారా గాడ్ హ్యాస్ అ పర్పస్ టు స్టార్ట్ అ వండర్ఫుల్ మినిస్ట్రీ. 3 నెలలకోసారి ఆమె నలుగురితో స్టార్ట్ చేసింది. ఈరోజు 30, 50, 100 మంది మదర్స్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఒక రిట్రీట్కి వచ్చి అక్కడ ఆ పిల్లల్నేమో ఒకరు కేర్ తీసుకుంటే ఈ మదర్స్కి కంఫర్టింగ్, మదర్స్కి కన్సోలింగ్, హోప్, ఒక నిరీక్షణ, దేవుని వాక్యాన్ని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటిస్తుంది. అంటే త్రూ సఫరింగ్ షీ కేమ్ టు నో గాడ్స్ విల్. సో మనం యోబు జీవితాన్ని మనం చూస్తే యోబు 19వ అధ్యాయం 25 ఎవరైనా చదవండి. Job 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. అలాగే యోబు 42:5 ఎవరైనా చదవండి. యోబు 42:5. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూడండి, త్రూ సఫరింగ్స్ 19వ అధ్యాయము యోబు గ్రంథం మధ్యలో ఉంది. తన కొడుకుల డెడ్ బాడీస్, తన పిల్లల డెడ్ బాడీస్ అన్నీ అతని ముందు ఉన్నాయి. భయంకరమైన బాధ, వ్యాపారం నాశనం అయిపోయింది, బిజినెస్ లాస్ట్ అయిపోయింది, పనివాళ్ళు అన్నీ పోయాయి. ఆ టైంలో, ఆ సఫరింగ్లో యోబు 19వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే నా విమోచకుడు సజీవుడు. ఆ శ్రమలు యోబుకు రాకపోతే ఆ మాట అనేవాడా? అప్పటికి బైబిల్ రాయలేదు. మేబీ ఆయన రిజరక్షన్ గురించి మొట్టమొదటి పుస్తకం బైబిల్లో ఏంటంటే యోబు గ్రంథం అంటారు. మొట్టమొదటి పుస్తకంలోనే యోబు నా విమోచకుడు సజీవుడు అన్నాడు. త్రూ సఫరింగ్ యూ విల్ నో గాడ్. దయచేసి కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దిగులు పడిపోయి దేవునికి దూరంగా వెళ్ళొద్దు. దట్ ఈస్ ద టైమ్ యూ గ్రో మోర్ ఇన్ ద లార్డ్. నేను మొన్న రిట్రీట్లో ఉన్నప్పుడు మా తమ్ముడు మీటింగ్స్కి వెళ్ళాడు. వాడు ఎప్పుడు పరిశుద్ధత టాపిక్ మీద ప్రసంగం చేసిన భయంకరమైన శోధన మా ఇంట్లో. మామూలు శోధన ఉండదు. ఎలాంటి శోధన అంటే నేను వివరించలేను. ఒక భయంకరమైన శ్రమ. కానీ దట్ విల్ హెల్ప్ అస్, దట్ విల్ గివ్ అస్ ఎ హోప్. లార్డ్ యు ఆర్ విత్ అస్, నువ్వు మాతో ఉన్నావు. ఆయన ఇంకా తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. సో నోయింగ్ గాడ్ డీపెండ్స్ త్రూ సఫరింగ్. నువ్వు సమస్యల్లో, బాధలో ఉన్నప్పుడే దేవుణ్ణి ఇంకా తెలుసుకోగలవు. సో సమస్యలు ఉన్నాయని పౌలు ఏమంటున్నాడంటే సమానుభవము. ఎందులో సమానుభవము? ఆయన మరణంలో సమానుభవము, ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. జాన్ పైపర్ ఏమంటాడంటే ఇఫ్ యూ వాంట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ బికమ్ ఫూలిష్ ఇన్ దిస్ వరల్డ్లీ విజ్డమ్ అంటాడు. దేవుని జ్ఞానములో నువ్వు తెలుసుకోవాలంటే లోక జ్ఞానములో ఫూలిష్ అయిపోవాలి అని అంటాడు. 4వది మనం చూద్దాం. నోయింగ్ గాడ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ పర్సూట్. ఒకసారి 12వ అధ్యాయం నుంచి 14వ వచనం చదవండి. 12 నుంచి 14. ఇదివరకే నేను గెలిచి తిని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైతిన నేను అనుకొనిట లేదు కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. నోయింగ్ గాడ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ జర్నీ. బీటీహెచ్ అయిపోయి, ఎంటీహెచ్ అయిపోయి, థియాలజీలో పిహెచ్డి చేస్తే దేవుడు తెలుసుకోలేవు. లేదంటే ఆదివారం మందిరానికి వస్తే దేవుని తెలుసుకోలేవు. కొంతమంది బాప్తీసం తీసేసుకుంటే అయిపోయింది అనుకుంటారు. నో. కొంతమంది నేను మారు మనసు పొందేస్తే అయిపోయింది అనుకుంటారు. కాదు, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అది కాదు. దేవుణ్ణి తెలుసుకోవడం అనేది లైఫ్ లాంగ్ జర్నీ. అది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, జీవితాంతం తెలుసుకుంటానే ఉంటాం.
ఇక ఎంతమందికి ఎంత వయసో నాకు తెలియదు, కానీ మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనే వాంఛ, ఆ కోరిక మీలో ఉంటే, అబ్బా ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు నువ్వు తన్మయమైపోతూ ఉంటావు, మిస్మరైజ్ అయిపోతూ ఉంటావు. ఇలాంటి దేవుడా, ఇలాంటి దేవుడా, ఇలాంటి దేవుడా, ఇలాంటి దేవుడా, ఇంత గొప్ప దేవుడా, ఆయన్ని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఇట్స్ లైఫ్ లాంగ్ పర్సూట్. ఇక పౌలు గారు 50 years అన్నాడా, 60 years అన్నాడా? ఆయన అలా నేను బహుమానము, చూడండి 14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. నోయింగ్ గాడ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. మీరు ఇంటికి వెళ్ళాక ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ బాగా అన్వేషించండి. ఎన్నిసార్లు నో అన్నాడు. నోయింగ్ గాడ్ అంటాడు, నష్టం అంటాడు, లాస్ట్ అంటాడు. నోయింగ్ గాడ్ అంటాడు, పెంటతో సమానంగా అంటాడు. నోయింగ్ గాడ్ అంటాడు, లోకాన్ని విడిచిపెట్టాను అంటాడు. నోయింగ్ గాడ్ అంటాడు, సఫరింగ్ అంటాడు. నోయింగ్ గాడ్ అంటాడు, పర్సూయింగ్ అంటాడు. అంటే నోయింగ్ గాడ్ సరౌండ్స్ విత్ దిస్ 4 things. One is valuing Christ, rejecting our own righteousness. 3, enduring suffering. 4, pursuing. It's lifelong pursuing, achieving. ఒక బ్రదర్ అన్నాడు మొన్న, గార్డెన్ ముసలోడు అయిపోతే శోధన ఉండదు అనుకోవద్దు, పెళ్ళి అయిపోతే శోధన ఉండదని అనుకోవద్దు. శోధన, పాపం అనేది నిత్యము వెంటాడుతూనే ఉండాలి. అదే సమయంలో మనం నిత్యము యేసుని చదువుతూ ఉండాలి, యేసుని తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే పాపం నుండి దూరంగా ఉండగలం. సో నోయింగ్ గాడ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. పౌలు ఆ బహుమానం కొరకు పరిగెడతానే ఉన్నాడు. సో 3వ అధ్యాయంలో నోయింగ్ గాడ్, నోయింగ్ క్రైస్ట్ అన్న పౌలు 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఐ వాంట్ టు బికమ్ లైక్ క్రైస్ట్ అంటాడు. చూడండి ఎంత వ్యత్యాసము. తెలుసుకోవాలన్న పౌలు ఇప్పుడు క్రీస్తులాగా అయిపోవాలంటాడు 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి. దట్ ఈజ్ వాట్ నోయింగ్ గాడ్. సో జ్ఞానానికి 7 స్తంభాలు అయితే, మొదటిది ఏమిటి? దేవుని భయము. రెండవది దేవుణ్ణి తెలుసుకోవడం. నోయింగ్ గాడ్, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమే వివేచన అంటాడు. దట్ ఈస్ వాట్ అండర్స్టాండింగ్. సో దేవుని మనం ఎలా తెలుసుకుంటున్నాం? కొంతమంది ఎలా తెలుసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. నీ శ్రమల్లో దేవుని తెలుసుకుంటున్నావా? నీ నీతిని పక్కన పెట్టావా? నువ్వు దేవుని తెలుసుకుంటే ఇంక నీ గురించి గొప్పలు ఉండవు, నువ్వు కనబడవు, నువ్వు వినబడవు. ఎవరు వినబడాలి నీ జీవితంలో నుండి? క్రీస్తు వినబడాలి. దేవుణ్ణి తెలుసుకోవడం, క్రీస్తు కొరకు ఫ్రెండ్స్నైనా వదులుకోవాలి. క్రీస్తు కొరకు 1 కొరింథీ రాసిన పత్రికలో పౌలు ఏకంగా 7వ అధ్యాయం మీరు చదవండి, మ్యారేజ్ గురించి మాట్లాడతారు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ అన్బిలీవింగ్ వైఫ్ ఆర్ అన్ అన్బిలీవర్ హస్బెండ్, పౌలు ఏమంటాడంటే, వాళ్ళు ఒకవేళ నిన్ను విడిచిపెట్టాలనుకుంటే నువ్వు విడిచిపెట్టకు. ఒకవేళ నీ భక్తి, నీ జీవితం, క్రీస్తుని నువ్వు ప్రేమించే విధానం చూసి వాళ్ళు నిన్ను విడిచిపెట్టేస్తే ప్రభు కోసం అది కూడా వదులుకోవడంలో తప్పు లేదని అంటాడు. సో క్రీస్తుని తెలుసుకోవడం కోసం చాలామంది చాలా వదులుకున్నారు, చాలా త్యాగాలు చేశారు. క్రీస్తుని అన్వేషించాలి, క్రీస్తుని పరిశోధించాలి, క్రీస్తుని ప్రేమించాలి. ఆ తర్వాత వచ్చే బహుమానాలంతా ఇంత కాదండి. ఆ తర్వాత వచ్చే నీ నీతి పోయి క్రీస్తు నీతి నీలోకి వస్తుంది. 4వది మనం చూస్తున్నాం, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. అయితే యోసేపు తన అన్నలు తనను మోసం చేశాడు. 50వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, యు మెంట్ ఈవిల్ అగైన్స్ట్ మీ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. తన జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవడం కోసం, దేవుణ్ణి ప్రేమించడం కోసం పాపాన్ని వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు, తన అన్నదమ్ములను వదిలేశాడు, బాధల్లోకి వెళ్ళాడు. కానీ దేవుడు అతన్ని ఐగుప్తుకి రాజుగా చేసి ఏ అన్నలైతే తనను గోతులో వేశాడో ఆ అన్నలకు భోజనం పెట్టే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. యోసేపు దేవుని తెలుసుకున్న వ్యక్తి, దానియేలు దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, యోబు దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, పౌలు దేవుని తెలుసుకున్న వ్యక్తులు. వీళ్ళు ఒక విషయాన్ని మనం చూస్తే, యోబు హిడెన్ ట్రయల్స్, యోసేపు తెలియని కష్టాలు, తనకున్న తెలియని శోధనలో ఒక భయంకరమైన పాపం తన చుట్టూ ఉన్నప్పుడు దేవునికి తెలుసుకొని దేవునికి భయపడ్డాడు. యోబు అన్ఎక్స్ప్లెయినబుల్ సఫరింగ్, తన చుట్టూ చెప్పలేని బాధ. కొన్నిసార్లు కొంతమంది బ్రదర్స్ని టచ్ చేయాలంటే కూడా భయం వేస్తుంది. వాళ్ళకున్న కష్టాలు అది మనం అనుభవిస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఎన్నో అన్ఎక్స్ప్లెయినబుల్ సఫరింగ్. అలాగే డానియల్ కల్చరల్ ప్రెషర్,
డానియల్కి ఏంటి? కల్చరల్ ప్రెషర్. ఈరోజు రారా రెస్టారెంట్కి, రే మండి పెట్టారు రండిరా, లేదంటే అక్కడ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు రండిరా, ఎప్పుడు ఆదివారం సాయంత్రం పిలుస్తారు, మిగిలిన రోజు పిలవరు. కానీ దానియేలు కల్చరల్ ప్రెషర్ని, దేవుణ్ణి తెలుసుకున్నాడు కాబట్టి ఆ ప్రెషర్ని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. అలాగే పౌలు రెలెంట్లెస్ హంగర్, దేవుణ్ణి తెలుసుకోవాలనే తాపత్రయం. హీ నోస్ ఆల్రెడీ 10 years థియాలజీ చదివాడు గమాలియల్ దగ్గర. ఆయన హీబ్రూ రిచువల్స్ అన్నీ ఫాలో అయ్యాడు. బట్ అవన్నిటినీ వదిలేసి క్రీస్తుని తెలుసుకోవాలని ఆయన శ్రమలలో సమానుభావం పొందాడండి. మిమ్మల్ని ఎవరైనా అలా పొందమంటే పొందుతారా? శ్రమల్లోకి వెళ్తారా అని అడిగితే వెళ్తామా మనం? కానీ పౌలు క్రీస్తుని తెలుసుకోవడం కోసం సఫరింగ్ కూడా ఇష్టపడి ఆ సఫరింగ్ని ఎండ్యూర్ చేశాడు. తర్వాత కొరింథీ పత్రికలో మీరు చదివితే, బుట్టలో ఉన్నాను, పడవ విరిగిపోయింది, కొరడా దెబ్బలు కొట్టారు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు, అయినా సరే ఐ వాంట్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ మై ఎవ్రీథింగ్. దట్ ఈజ్ వాట్ నోయింగ్ గాడ్. దట్ ఈజ్ వాట్ నోయింగ్ గాడ్. నోయింగ్ గాడ్లో సాక్రిఫైజెస్ ఉంటాయి, నోయింగ్ గాడ్లో టెంప్టేషన్స్ ఉంటాయి, నోయింగ్ గాడ్లో సఫరింగ్ ఉంటుంది. అది కానీ మీరు తట్టుకుని నిలబడితే ఆ బహుమానాలు మామూలుగా ఉండవండి. దానియేలును దేవుడు ఏం చేశాడు? రాజు కలలకు అర్థాన్ని చెప్పేవాడిగా చేశాడు. యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. ఏమంటే పౌలును మనలాంటి అన్యులకు అపోస్తులుగా దేవుడు అతన్ని వాడుకున్నారు. కాబట్టి అట్టి ఆలోచన మనం కలిగి ఉందాం. ఒకసారి హోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. హోషియా 6వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవడి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలుసుకుందాము, సంపాదించుకుందాము. దేవుని బిడ్డలారా, ప్రభువుని తెలుసుకుందాం. సామెతల గ్రంథంలో నోయింగ్ హిమ్, నోయింగ్ ద హోలీ వన్ ఇస్ ద ట్రూ అండర్స్టాండింగ్. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు కారణం. ఈరోజు ఆ పునాదిని మనం వేసుకుందాం, ఆ స్తంభాన్ని కట్టుకుందాం. ఎవరికి ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆలోచన లేకపోతే ఈ రోజు నుంచి అయినా, ప్రభా నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి, నాకు ఆ మనసునివ్వి అని ప్రభువుని అడిగి ఆయన్ని తెలుసుకుంటే నీ జీవితం మారిపోతుందండి. మన మనసులు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి. వీ విల్ బికమ్ మోర్ కింగ్డమ్ ఓరియంటెడ్ దెన్ వరల్డ్లీ పీపుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ఈ రాత్రికాల సమయంలో దేవా, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు కారణము. జ్ఞానమునకు 7 స్తంభాలు ఉంటాయి, అందులో 2వ స్తంభము నోయింగ్ యూ. ప్రభా, మిమ్మల్ని తెలుసుకోవడం చాలా అవసరం ప్రభా. ఎక్కడ చూసిన పాపము పెరిగిపోతూ ఉంది. భయంకరమైన వార్తలు, వాయు వరుసలు లేకుండా పాపం మా చుట్టూ జరుగుతుంది. నరహత్యలు, దానికి కారణం దేవుణ్ణి తెలుసుకోలేకపోవడమే. ఎక్కడ చూసిన అపవిత్రత, కామాతురత, వ్యభిచారము, సమాధానం లేకపోవడము, బ్రదర్స్ మధ్య, సిస్టర్స్ మధ్య గొడవలు, సంఘాలలో అసమాధానము, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకపోవడము, బలహీనతలకు లోనైపోవడము, నన్ను అన్నిటికీ కారణం మిమ్మల్ని సరిగ్గా తెలుసుకోకపోవడమే. మీరెవరో అర్థం చేసుకున్న యోసేపు పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. మీరెవరో అర్థం చేసుకున్న దానియేలు తన చుట్టూ ప్రెషర్ ఉన్న, తన లోకము తనని ఇబ్బంది పెట్టిన, బెదిరించిన అతను మీరెవరో తెలుసు కాబట్టి లోకానికి భయపడకుండా మీకు భయపడ్డాడు. మీరెవరో తెలిసిన యోసేపు ప్రపంచంలో ఆయనకు వచ్చిన శ్రమలు ఇంకెవరికి రావు ప్రభా. అయినా సరే మీరు తెలుసు కాబట్టి నా విమోచకుడు సజీవుడు అన్నాడు. మీరెవరో తెలుసుకున్న పౌలు
తనకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నాయన, మరి మేము ఎలా ఉంటున్నాం ప్రభువా? మిమ్మల్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాం, ప్రెషర్కి లోనైపోతూ ఉన్నాం, పాపానికి శోధనకి పడిపోతూ ఉన్నాం. నాయన, మిమ్మల్ని తెలుసుకునే మనసు ఇవ్వండి. నోయింగ్ గాడ్, అయ్యా మీరు లేటుగా వస్తారు, అయినా మీరు వస్తారు. సూర్యోదయం అవుతుంది ఖచ్చితంగా, తొలకరి వాన వర్షం పడుతుంది ఖచ్చితంగా. మా జీవితాల్లో ప్రభువా మీ భయాన్ని మాకు ఇవ్వండి. మిమ్మల్ని తెలుసుకుంటేనే దేవా మాకు అది అవసరం ప్రభువా. మేము బైబిల్ తెలుసుకుంటున్నాం, 66 పుస్తకాలు తెలుసు నాయన. నాలెడ్జ్ కాదు ప్రభువా మాకు కావాల్సింది. మాకు కావాల్సింది రిలేషన్షిప్ ప్రభువా. నాయన, ఒక భర్త ఒక భార్యను ఎలా అర్థం చేసుకుంటుందో, ఒక ఫ్రెండ్ తన స్నేహితుడిని ఎలా తెలుసుకుంటాడు, అలా నాయన మేము మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీతో ఎక్కువసేపు గడపడానికి, ప్రార్థన ఎక్కువసేపు చేయడానికి మాకు అట్టి మనసులు మాకు అనుగ్రహించి, మా సంఘము క్రీస్తును తెలిసిన సంఘముగా, క్రీస్తుని ఎరిగిన సంఘంగా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు తీర్చిదిద్దమని